కమ్మనైన తెలుగు భాషను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలోని ఈస్ట్ పాయింట్ గ్లోవ్ క్లబ్ లో 3వ ప్రపంచ తెలుగు మహాసభల లోగోను అయ్యన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ తెలుగు భాష మరుగున పడకుండా ఉండడానికి, తెలుగు వారికి ఒక ప్రత్యేకత రావడానికి అప్పట్లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. తెలుగు వారి గుండె చప్పుడు నుంచి పార్టీ ఉద్భవించిందని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పిల్లలు తెలుగులో మాట్లాడేలా చూడాలని ఆయన కోరారు. ఇటీవల అమెరికాలో జరిగిన తెలుగు మహాసభలకు వెళ్లారని, అక్కడ తెలుగులో ఎవరూ మాట్లాడలేదని, తెలుగు పదాలను ఇంగ్లీష్లో మాట్లాడారని విచారం వ్యక్తం చేశారు. తెలుగు భాషలో పట్టున్న సి నారాయణ రెడ్డి, రావు గోపాలరావు పార్లమెంటులో తెలుగులోనే మాట్లాడేవారని అన్నారు. అసెంబ్లీలో కూడా అందరూ తెలుగులోనే మాట్లాడాలని స్పీకర్గా తాను ఎమ్మెల్యేలకు, మంత్రులకు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. మహాసభల అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది జనవరి 3, 4, 5వ తేదీల్లో అమరావతి గుంటూరు జాతీయ రహదారిలోని సాయి బొమ్మడాల నగర్ సత్యసాయి స్పిరిచువల్ సిటీ గ్రౌండ్స్ లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు మహాసభలు జరుగుతాయన్నారు. తెలుగు మహాసభలకు ప్రతి తెలుగువారు పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించే విధంగా విజయవంతం చేయాలని కోరారు. అనంతరం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు యూత్ రెడ్ క్రాస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ రామారావు, రెడ్డప్ప, ద్వివేది, పి రామచంద్రరాజు, ఎంఎస్ఎన్ రాజు, వైవి రామారావు, శ్రీనివాస చౌదరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పాత్రుడు గారి వారి ఇది మొత్తం అన్ని జిల్లాల్లోని అన్ని చోట్ల కూడా బ్లడ్ బ్యాంక్స్లో ఇవి వాడుతాము. ఈ పోస్టర్ని గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరతమాత సంతతిలో ఘన పుణ్యం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు. మాతృభాష రుణం, మాతృమూర్తి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. 150 భాషల్లో పాడిన ఏకైక గాయకుడుగా 3 ప్రపంచ గిన్నీస్ రికార్డులు సృష్టించారు. అందులో ఎంతో మంది ఎన్నో భాషల వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అయ్యా మా భాష మాట్లాడేవాళ్ళు ఇక లేరు, ఇక ఉండకపోవచ్చు, మీరు మా భాషలో పాడుతున్న ఈ పాట ఏదైతే ఉన్నదో అదే బహుశా ఆఖరి పాటేమోనండి అని ఎంతో మంది నా దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం భారతీయ భాషలే కాదు, అనేక ప్రపంచ భాషల్లో నేను గానం చేశాను. ప్రతి భాష ఎంతో మధురమైంది. కానీ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎంతో మంది పొగిడారు. మన భారతదేశంలో తెలుగు భాష రాగమయమై అనురాగమయమైనటువంటి భాష. ఎక్కడో రష్యాలో ఒక పెద్ద సమావేశానికి ఎవరో వెళితే తెలుగు వాళ్ళకి 10 మంది కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక ఫారెన్ అతను అలా వెళుతూ వాళ్ళని దాటుతూ ఒక అతన్ని పిలిచి, ఏమండి వాళ్ళు ఏంటి పాట పాడుతున్నారండి, ఏంటి ఆ పాట పాడుతున్నారని అడిగాడు. అడిగితే వెంటనే అతను అన్నాడు, వాళ్ళు పాట పాడలేదండి, వాళ్ళందరూ వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారండి అన్నాడు. ఏ భాష అది అన్నాడు. అంటే తెలుగు భాష అండి అన్నాడు. అంటే మన భాష రాగమయమై మాట్లాడుతుంటే ఆనందంగా హృదయాన్ని స్పృశించేటువంటి భాష మన భాష. అది ఉత్తరాంధ్ర కావచ్చు, ఒక నిమిషం, రాయలసీమ కావచ్చు, మరో భాష కావచ్చు, మరొక ప్రాంతం కావచ్చు, ఏదైనా తెలుగు పలుకు పలుకే. ఇవాళ తెలంగాణ సారస్వత పరిషత్తుగా అక్కడ ఏర్పడినా కూడా ఈ మధ్య నేను తెలుగు మహాసభలు చేసినప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తుని కూడా తీసుకొచ్చి మా మాతృ సంస్థగా గుర్తించి సత్కారం చేయడం జరిగింది. ఈ తెలుగు మహాసభలకి అనేక మంది దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, అనేక మంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంతో మంది చలనచిత్ర ప్రముఖులు, ఎంతో మంది లక్షలాది మంది కార్యక్రమానికి హాజరవుతారు. ఈసారి కూడా మలేషియా, సింగపూర్, మారిషస్ అధ్యక్షుల్ని పిలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ఉపరాష్ట్రపతి గారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే 5గురు గవర్నర్లు ఈ కార్యక్రమానికి వస్తారని నాతో ప్రత్యేకంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో
ఇంత గొప్ప కార్యక్రమం నిజం చెప్పాలంటే నా ఉద్దేశం, నాకు దొరికినటువంటి పెద్ద వేదిక సత్యసాయి స్పిరిచువల్ సిటీ గుంటూరు, అమరావతి పరివాహక రాజధాని ప్రాంతం. అక్కడ నిజం చెప్పాలంటే తెలుగు కుంభమేళా చేయాలనుకుంటున్నాం. తెలుగు మహాసభలే కానీ కుంభమేళాన్ని తలపించేలాగా మన భారతీయ సంస్కృతిని, తెలుగు సంస్కృతిని, ఆంధ్ర వైభవాన్ని మేము చాటి చెప్పేలాగా ప్రయత్నం. ఆంధ్ర సారస్వత పరిషత్ పెట్టినప్పుడు మా ట్యాగ్ ఆంధ్రమేవ జయతే అని పెట్టుకున్నాం. ఆంధ్రమేవ జయతే. ప్రతి ఆంధ్రుడు కూడా నా భాష గొప్పది, నా ప్రయాణం గొప్పది, నా భాష పయనం గొప్పది, నా గమనం గొప్పది, నేను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, నా ఆంధ్ర భాష యొక్క స్వాభిమానము అని ప్రతి ఒక్కరూ కూడా భావించేటట్టుగా, తెలుగు భాష పల్లకి ఎక్కి మోసేటట్లుగా అన్ని ప్రాంతాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ, ఇంత మహాసభలు నిర్వహించడానికి నాకు దొరికినటువంటి ఒక ఆణిముత్యం శ్రీ పి రామచంద్రరాజు గారు. వారు మా కన్వీనర్. వారు మీకు పరిచయం చేస్తున్న వారు రెడ్ క్రాస్, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీకి వారు ట్రెజరర్గా ఉన్నారు. అలాగే ఠాగూర్ మెమోరియల్కి వారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. భారతీయ విద్యాభవన్ కార్యదర్శిగా ఉన్నారు. చాలా గొప్ప అనుభవం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప ప్యాషన్, నాకన్నా మించిపోయినటువంటి ప్యాషన్ ఆయనలో ఆనందం కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి సన్నాహాలు అప్పుడే మేము సంవత్సరాల కింద నుంచే ఈ సన్నాహాలు మొదలు పెట్టామంటే ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా అతి పెద్ద తెలుగు పండుగగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అని మనవి చేస్తూ వారికి కూడా నేను ఆహ్వానం చెప్తూ, పెద్దలు ఎంఎస్ఎన్ రాజు గారు అన్ని రంగాల నుంచి కూడా ఇన్వైట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రేపు వేదిక మీద మాట్లాడతారు. ఆ మాట్లాడిన ప్రతి మాట కూడా మారుమూల గ్రామంలో కూడా చేరాలంటే మీకు దశవారి సహకారం అవసరం. తెలుగువాడిగా మనందరం బాధ్యత అని చెప్తున్నాను. మీ డిమాండ్ కాదు ఇది. తెలుగువాడిగా మనం పుట్టాం కాబట్టి ఇది మనందరి బాధ్యత. ఈ పెద్దలందరూ చేస్తున్న ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలంటే రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. అంటే ఆ సభలో అందరూ పాల్గొనడం, ఇది అందరి వాళ్ళ సభ కాదు, అందరి సభ. తెలుగువాడు అన్నవాడు అన్నవాడు కూడా సభ మనది. విజయవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందండి? తెలుగువాడి ముందు చెప్పుకుంటూ పుట్టింది. మానవుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాడు. తెలుగువాడి గుండి చెప్పుడని పెట్టాడు. రాజకీయాల్లో సమూల మార్పు తీసుకొచ్చే వ్యక్తి కదండి. అంతవరకు రాజకీయాలు అనుకున్నా ఎంత తిరిగింది కాదు కదా. రామారావు గారు వచ్చిన తర్వాత అసలు రాజకీయాలు వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అది కూడా తెలుగుదనం మీద, తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ అటువంటి మహనీయుడు కూడా. రామారావు గారి వేళ రామారావు గారి డైలాగ్ కానీ ఇవన్నీ కూడా మాట్లాడేది ఎవరు ఉన్నారంటే ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ తిరిగినప్పుడు కూడా అతను బీట్ అవుట్ చేసే నాయక సినీనటులు ఎవరో ఉన్నారండి. ఈరోజు కూడా టీవీల్లో అతను మాట్లాడిన మాటలు డైలాగ్ చూస్తుంటే, ఎందుకంటే దానగర సర్కారులో ఈరోజు డైలీ చెప్పండి నటులు అర్థమై ఏకదాటిగా ఒక డైలాగ్ దుర్యోధన డైలాగ్ ఒకే ఫ్రేమ్లో 3 పాత్రలు చేసినటువంటి మహనీయుడు కదా ఎన్టీ రామారావు గారు. అతను మాకు తెలుగు పెట్టే కదా, తెలుగువాడికి గర్వం కడతాను కదా రామారావు గారు. ఒకే ఫ్రేమ్లో 3 పాత్రలు వేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. మన తెలుగు బిడ్డ గర్వం కదా మనకి. రమారావు ఎవరైనా మాట్లాడమండి ఈ రోజుల్లో? ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, నేను మాట్లాడమన్నాడు ఒకే ఫ్రేమ్లో. అంటే అటువంటి మహనీయులు అందరూ తెలుగులో ఉన్నారు, ఎంతో కవులు ఉన్నారు. శ్రీనివాస్ గారి మాటలు అంటే పక్కన గారిని పోవట్లేదు. అతను ఉపన్యాసం ఉంటే స్టేజ్ మీద కూర్చుంటే భయపడిపోతాం. అది మాట్లాడి ఇవన్నీ కూడా మనందరం కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని జీవంతో చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తాను. మనం ఈ స్థానంలో మనం తెలుగు భాషను కానీ తెలుగు యాసను కానీ మర్చిపోకుండా
మన పిల్లలకు కూడా నేర్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతో తీయని బాధ ఎందుకండి, ఎంతో అందంగా ఉంటుంది. అటువంటి దీన్ని మనం ఇతరులో తీసుకెళ్ళి రాబోయే తరవాత తీసుకెళ్ళాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తూ దానికి మీ అందరి తాలూకు సంపూర్ణ సహకారం ఉండాలి. చాలామంది పెద్దలు ఇన్వైట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రులు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మా తెలుగు వాళ్ళు ఎవరున్నా, ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు సంఘాలు ఉన్నాయి, వాళ్ళ అధ్యక్షులు కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక పండగ వాతావరణంలో మన సంక్రాంతికి ఎలాగ ఇన్వాల్వ్ అవుతామో మనందరూ కూడా కలిసి చేస్తామో ఈ తెలుగు సభలు కూడా మనం బ్రహ్మాండ విజ్ఞాపనం చేసి రాబోయే తరాలు వారికి తీసుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అది ఈ సందర్భంగా రాజుగారిని కూడా నేను చాలా అభినందించాను. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు రెడ్ క్రాస్లో పనిచేశాను. ఉండేది ప్రతి హై స్కూల్లో రెడ్ క్రాస్, ఎన్సిసి, స్కౌట్ అన్నీ ఉండేవి. ఆన్లైన్ మోడల్ సోకులు ఎక్కువ మనకి అన్నీ మర్చిపోయాం. అప్పుడు ఆ వయసులో 8th క్లాస్ 9th క్లాస్లో కూడా మాకు ఎక్కడైనా గ్రామాల్లో తుఫాన్లు వచ్చినా, ఫైర్ యాక్సిడెంట్ అయినా మనం పంపించేవారు. అంటే సాయం చేస్తాను కాదు, అక్కడ వాతావరణాలన్నీ నేర్చుకోమని వాళ్ళకి ఏదో సాయం బిస్కెట్ ఇవ్వడం ఇవన్నీ కూడా మనం ఇన్వాల్వ్ చేసేవారు. ఇప్పుడు ఏలో స్కూల్లో అదిగా మన అసెంబ్లీలో కావాలని మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అందరు మంత్రులు కూర్చున్నారు. మా చిత్రంలో రెడ్ క్లాస్ ఉంటుంది కనపడలేదు ఎక్కడన్నా, మళ్ళీ ఒక పెట్టండి సార్ అని చెప్పి అసలు కాదు అవసరం అండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇక్కడే మోల్డ్ అవుతారు. ఆ వయసులోనే మనం వాళ్ళని మోల్డ్ చేయగలం. పెద్ద అయితే ఏం చేయగలం? ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఏం చేసినా మీ అందరి సహకారం ఉండాలి, ప్రజలందరి సహకారం కావాలి. అక్కడ ఆ డయాస్ కూడా, ఈ జరగబోయే డయాస్ కూడా ఈ నందమూరి తారక రామారావు గారి వేదిక ఆ పేరు ఖరారు చేశాడే తెలిసింది. గంటగంట గొప్ప మంది అది సంతోషం అండి. మా అన్నగారి పేరు డెసిగ్నేషన్ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఆ సభలో అందరం పాల్గొందాం, విజయవంతం చేద్దాం. ప్రపంచం అంతా మళ్ళీ తెలుగువాడి వైపు చూసే విధంగా రేపు ఆ సభను నిర్వహించాలా. అందరూ భాగస్వాములు కావాలి. ఇది ఒకటే శ్రీనివాసరావు గారితో, రాజుగారితో, అందరి సభ ఇది. తెలుగువాడి సభ, తెలుగువాడి పండగను అందరూ పాల్గొందాం. ఈ ప్రెస్ వాళ్ళు కూడా పూర్తి సహకారం అందించండి. ఇది రాజకీయ సభ కాదు, తెలుగువారి సభ. మీరు తెలుగువారే, తెలుగువారి సభ కాబట్టి అందరూ సహకరించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని లోగో ఆవిష్కరించబట్టి ఎంత అదృష్టం అవకాశం, చాలా అదృష్టం. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.